ట్రెండ్ సెక్టర్ అంటే వివేనాయక్ అనే పేరు. కాకపోతే ప్రతి ప్రొఫెషన్లో ఎంత కొంత ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. సినిమా నాకు అన్నీ ఇచ్చింది. అంటే నేను పుట్టడమే సినిమా థియేటర్ ఓనర్ కొడుకు. నేను ఐఎమ్ నాట్ పూర్, ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సో రిచ్. సరే, ఈ డైలాగుల విషయానికి వచ్చేసరికి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా కావచ్చు, ఈ సినిమాలో ఫస్ట్ కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత, అవన్నీ కథ చెప్పినప్పుడు వచ్చేసాయి. అవునా? నేను కథ చెప్పినప్పుడే వచ్చేసాయి మొత్తం అన్ని. నాకు తెలిసి దాంట్లో అనుకుంటా కట్టుతూ ఉంటాడు ఎన్టీఆర్ గారు. ఇక్కడ అంత ఎక్విప్మెంట్ లేదు నా దగ్గర. గో టు వైజాగ్. అప్పుడు మళ్ళీ అతను చిన్న కట్టు కట్టిన తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ స్టిచ్చెస్ వేయించి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఫైట్, మళ్ళీ యాక్షన్. అవునా? ఆపలేదా? చిన్నపాటి అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు సినిమా అనేది నేను అనిపించినప్పుడు యోగి నేను చాలా పెద్ద హిట్ అయిపోద్ది అనుకున్నాను. అప్పుడు ఒకసారి బాగా డిప్ అయిపోయాయి. ఇప్పుడు హెల్త్ సంబంధించి అంతా ఓకేనా సార్? నేను 2 ఇంటర్వ్యూస్లో హ్యాపీ అండి. ఓకే. మీరు ఎక్కువ అదర్స్లో ఎంజాయ్ చేసిన బ్లాక్ లైఫ్ సార్? బ్రహ్మాండం గారు కూర్చుంటుంది, ఎరా చారి ఇంట్రెస్ట్ తీసుకుంటావా అని అంటాడు కదా. అవును. మీరు నమ్ముతారా? అది 55 టేక్స్ 70 టేక్స్ అయింది. అది నా మమ్మీ పిలుస్తుందని ఈ డైలాగ్ అనగానే తారక్ నవ్వుతాడు. అసలు ఆపుకోలేనంత నవ్వు. ఎలా ఆ స్మైల్ అనేది చెరిగిపోదు. మీరు ఎప్పుడు కోపం రాదా? కోపడే సందర్భాలు లేవా? లాస్ట్ ఎలక్షన్స్లోనే ఒక ఎంపీగా మిమ్మల్ని అడిగారు. మన ఆలోచనలు ఏం జరగవండి. ఏ జరుగుతున్నది ప్రతిదీ మనం చేసాం అనుకుంటాం తప్ప వాటిల్లో మనం ఉంటాం అంతే. అవునా? తెలుగు ప్రేక్షకులు నమస్తే. చిత్ర పరిశ్రమలో అలా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి, వాటిల్లో మరుపురాని చిత్రాలు కొన్ని ఉంటాయి, ట్రెండ్ సెక్టర్లు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలు చూసినప్పుడల్లా ఒక భావోద్వేగమైన వాతావరణం, దాని అంటారు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అందరికి గుర్తొస్తుంటాయి. ఏ అడుగైనా ఒక్క అడుగుతో మొదలైద్ది అంటారు కదా, అలా ఒక్క అడుగు మొదలై దాదాపుగా 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సినిమా ప్రస్థానం కలిగినటువంటి వినాయక్ గారితో ఉన్నాం. వినాయక్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎందుకంటే అది మొదటి సినిమా ఆన్ స్క్రీన్ మీ పేరు యాజ్ ఎ డైరెక్టర్గా పడి 25 సంవత్సరాలు పూర్తయింది కదా. అందరికీ అది గుర్తుంటుంది, బట్ మీకు ఒక్కొక్క మెట్టు ఎక్కువ వచ్చింది గుర్తుంటుంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. గోల్డెన్ మూవీస్ అంటారు కదా, గోల్డెన్ మూవీస్ చాలా ఇచ్చారు తెలుగు ప్రేక్షకుల కోసం. ట్రెండ్ సెక్టర్ అంటే వివేనాయక్ అనే పేరు ఎలా అనిపిస్తుంది? అంటే ట్రెండ్ సెక్టరో పాత్ బ్రేకరో ఇట్లాంటి మాటలు వింటుంటే నేను నా మీద నాకంత నేనేమి ట్రెండ్ సెట్ చేయలేదు, ట్రెండ్ ఫాలో అయిన వ్యక్తినే. కానీ తీసిన సినిమాలన్నీ ఫస్ట్ డబ్బు వచ్చాయి బాగా. ఎస్. నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే నా నిర్మాతలు అందరూ కూడా అద్భుతంగా ఉన్నారు. ఈరోజు సినిమాలు తీసే నిర్మాతలు అందరూ నా నిర్మాతలు. అంటే ఇప్పుడు దిల్తో ప్రారంభమైన దిల్ రాజు కంపెనీ కానీ, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఆదితో స్టార్ట్ అయింది, సురేష్ గారు అంటే ఆయనది లక్ష్మీ గణపతి పిక్చర్స్, సాయి గణేష్ ప్రొడక్షన్స్ అయింది, మన బుజ్జి గారిది ఇది. అలాగే అందరూ నేను సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నాకు చాలా ఆనందం. ఎస్. సూపర్ అండి. అయితే ఇక్కడ మనం మొదటి అడుగు పడి 25 సంవత్సరాలు అయిందన్నాం కదా, చాలా మెమరీస్ ఉంటాయి. ఈ 25 సంవత్సరాల జర్నీకి ముందు మీకు పడ్డ అడుగు, మీ నేపథ్యం, ఈ సినిమా యాజ్ ఎ డైరెక్టర్ కార్డు కంటే ముందు జర్నీ గురించి మాట్లాడిస్తే ఏం గుర్తొస్తుంది సార్? ఆ సినిమా కష్టాలు అంటారు, అట్లాంటివి పడ్డారా మీరేమన్నా? నేను అంటే చాలామంది చాలా చెప్తారు కానీ నాకు ఎప్పుడు పని ఉండింది. అంటే నేను ఒకేసారి అట్ ఏ టైం 2 సినిమాలు, ఒక సినిమా స్క్రిప్ట్ రైటింగ్ అసిస్టెంట్గా ఎప్పుడు పని ఉండేది నాకు. దానివల్ల పని అంటే చేయలేనంత పని ఉండేది. ఓకే. బిగినింగ్ ఒక 2 ఇయర్స్ బాగా పని లేక తిరగడంలో బాగా ఇబ్బంది పడ్డాను. అవి ఈ సినిమాలో ఉన్న ప్రతి వాళ్ళకి సహజమైన విషయాలు. అది నేను అప్పుడు ఇలాగా అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను అని చెప్తారు కదా, అది సినిమాలోనే కాదు, ఎక్కడైనా కష్టపడాలి. ఎక్కడైనా తిప్పలు ఉంటాయి. నువ్వు రాగానే నువ్వేమీ పెట్టేలేవుగా ఇలా. నువ్వు చాలా ఇబ్బందులు పడి ఉంటావుగా.
తప్పు అంతే, ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది అది. ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటుంది. ఏమి కాకుండా ఎలా అయిపోతాం? కాకపోతే ప్రతి ప్రొఫెషన్లో ఎంత కొంత ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. బట్ దీంట్లో సినిమాకి వెళ్తున్నారు అనేసరికి అరే భయపెట్టేస్తారు కదా సినిమాల్లో. అంటే అరే మనకి సక్సెస్ ఉంటుందో లేదో, రిస్క్ చేస్తున్నామని భయపెట్టేది ఉంటారు కదా. రిస్క్ అంటే ఏదైనా ఉన్నవాడికి రిస్క్, ఏమీ లేనివాడికి రిస్క్ ఏముంది? ఎస్, గుడ్ వర్డ్ అండి. నాకు ఏం లేదు, నాకు రిస్క్ ఏముంది? అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చే టయానికి పెద్దగా అంటే మేము చిన్నప్పుడు చాలా చాలా రిచ్, మా ఊర్లో చాలా రిచ్. మేము ఎదిగేసరికి మేము బాగా పాడయ్యాం. ఓకే ఓకే, చాలాసార్లు చెప్పాను. ఓకే ఓకే, అదే అదేలా ఉంటుంది. కానీ ఎస్, నాకు రిస్క్ ఏముంది? నాకు ఇక్కడ పని దొరకడమే చాలా ఎక్కువ. ఎస్, సినిమా నాకు అన్నీ ఇచ్చింది. అంటే నేను పుట్టడమే సినిమా థియేటర్ ఓనర్ కొడుకు నేను. అంటే నా బ్లడ్ అండ్ ఫ్లెష్ సినిమా. నాకు సినిమా అన్నీ ఇచ్చింది. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, ఇంకేం కోరుకోవాలి? ఎస్ ఎస్, వెరీ గుడ్ అండి. మామూలు విషయం కాదు. అయితే ఫస్ట్ అవకాశం రావడం అనేది చాలా స్ట్రగుల్తో కూడుకున్న వ్యవహారం అంటారు కదా. అది మాత్రం అది సినిమాకి సంబంధించినంత వరకు చాలామంది నా ఫ్రెండ్సే చాలా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ ఫస్ట్ సినిమా కథ వినటానికే ఎవరు దొరకరు. అదే అదే అదే, చాలా కష్టం, దొరకరు, తిరుగుతూ ఉంటారు పాపం చాలామంది. టైం ఇస్తే చాలని చాలామంది. అది నాకు మాత్రం నేను ఊరికి క్యాజువల్గా చెప్పా బుజ్జికి. అవునా, కూర్చోబెట్టి సరదాగా సెట్ వేస్తుంటే ఆ సెట్ బయట కూర్చుని ఉన్న వర్క్ జరుగుతుంది. కూర్చుని ఉంటే సరదాగా కథ ఉందని చెప్పగానే అయిపోయింది. అతను నచ్చటం, సురేష్ గారికి చెప్పడం, సురేష్ గారు ఓకే అంటే, సురేష్ గారికి అప్పటి నుంచి నేను సాగర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నేను అంటే ఇష్టం. అంటే నా సిన్సియారిటీ, నేను ఎప్పుడు పనిలో ఉండటం వల్ల ఎందుకో ఆయనకు తెలియదు. ఆయన అనేవాడు నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అనేవాడు సాగర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు. ఓకే ఓకే, అది ఆయనే చేశాడు. ఐఎమ్ హ్యాపీ దట్. అంటే నేను నిజానికి సినిమా కథలు పట్టుకుని నేను తిరగల, ఎవరికి చెప్పలేదు, ఊరికే చెప్పిన తనకే ఇక్కడే ఓకే అయిపోయింది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మా సినిమా కథ నిర్మాత ఓకే అయ్యాడు, మరి హీరో విషయానికి వచ్చేసరికి చాయిస్ అన్ని బుజ్జి సెట్ చేశాడు మొత్తం. ఓకే, కథ చెప్పాను, మేమేదో చాలా సందర్భాలు చెప్పాను. స్విట్జర్లాండ్లో ఎన్టీఆర్ని కలవడం, రావడం, తను ఫాలోఅప్ చేయడం, చెప్పడం, అది ఓకే అవ్వడం, మళ్ళీ తర్వాత కొడాలని వద్దంటాం, మళ్ళీ ఆది కథ రాయడం, ఇదంతా బ్లా 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 బ్లాగా అయిపోయింది అనమాట. ఓకే, ఫస్ట్ కథ ఇది కాదు అయితే, అది తర్వాత పేరు అది చేశారా? అట్లా ఉంది, పాడేసాను పక్కన పాడేసాను. ఓకే, అయితే సినిమా చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది. బట్ సినిమా రిలీజ్ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ సినిమా రిలీజ్ తర్వాత అసలు కొంచెం కూడా సినిమా మొదలు పెట్టడానికి ఈ కథ ఓకే అయింది అని ఫిక్స్ అయిన తర్వాత నుంచి సినిమా రిలీజు లేదు, ఏం లేదు, ఎప్పుడు టెన్షనే లేదు. ఇది ఆడుద్దా ఆడదా అనే భయం అయితే లేదు. సూపర్ హిట్ అనే ఫీలింగ్లోనే ఉన్నాం అందరం. నేను ఒక్కడే కదా, అందరం అదే ఫీలింగ్లో ఉన్నాం. ఓకే, మాకేదో పెద్ద ఆడతా పడితే తీస్తాం అంటే సూపర్ హిట్ తీసేస్తున్నాం అంతే. ప్రతి వాళ్ళు కాన్ఫిడెన్స్. సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే ఫీల్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షోకి పెద్ద బ్లాస్ట్. నేను ఎవరికి తెలియదు, నేను సాగర్ గారి శిష్యుడిని కదా. పెద్ద హీరోల సినిమాలు పనిచేసినా, పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసినా ఎవరు ఈ అబ్బాయి అని తెలుస్తుంది. నేను ఎవరికి తెలియదు, ఎవరు వినాయక్ అంటే అసలు అని ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరు వినయ, అతనా వినయ, అది అలాగ నేను ఎవరో తెలియడానికి ఒక 3-4 days పట్టి రిలీజ్ తర్వాత ఏది మన సినిమా ఇండస్ట్రీ. ఎస్ ఎస్ ఎస్, సూపర్ అండి. అయితే మీకు నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు, మీకు రిలీజ్ తర్వాత మీ మ్యారేజ్ ఏదో జరిగిందన్నారు. కరెక్ట్గా March 28th మా సినిమా రిలీజు, April 5th నా మ్యారేజ్. April 5th మీ మ్యారేజ్. ఓకే, 1 week ఫిట్గా. ఇక్కడ నుంచి రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ప్రతి థియేటర్ విజిట్ చేశారంటే నిజమేనది? అలా అని లేదు, అలా అప్పుడు కాదు, తర్వాత అనుకుంటా. నేను బుజ్జి సరదాగా తిరిగేవాళ్ళం. అవునా, ఓకే ఓకే ఓకే. నిద్ర ఉండేది, నిద్రపోయేవాళ్ళం కాదు, సరదాగా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం సిటీలో థియేటర్లన్నీ. ఓకే ఓకే,
సూపర్ అండి. అంటే ఒక హీరోకి మాస్ ఇమేజ్, ఒక ఇమేజ్ మార్చేసిన సినిమా అని చెప్పుకోవాలి అక్కడ. అది ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా కానీ సినిమా అదే వస్తుంటుంది. సరే, ఈ డైలాగుల విషయానికి వచ్చేసరికి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా కావచ్చు, లేకపోతే మనం ఈ ఈ సినిమాలో ఫస్ట్ కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. అవన్నీ కథ చెప్పినప్పుడు వచ్చేసాయి. అవునా? నేను కథ చెప్పినప్పుడే వచ్చేసాయి మొత్తం అన్నీ. అయితే పరుచూరి బ్రదర్స్ వాళ్ళ అన్నముల దగ్గర అంటే వాళ్ళ మీద నాకు చాలా కృతజ్ఞత. ఏంటంటే అండి, ఒక మంచి విషయాన్ని వాళ్ళు పాడు చేయరు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు చెప్పినప్పుడే చాలా వెంకటేశ్వరరావు, నువ్వు చెప్పినప్పుడు చాలా బాగుంది, దాన్ని పాడు చేయకు, దాన్ని యాజిటీస్గా చెయ్యి, బాగుంది, దాన్ని మళ్ళీ మేమేదో చేసి ఇంకోటి చేసి దాన్ని పాడవుతుంది అని అలాగే ఎంకరేజ్ చేశాడు ఆయన. గోపాలకృష్ణ గారు కానీ. ఓకే. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేశారు అది ఇదని అంటారు కదా, నిజమైన సేవ ఎవరైనా చేస్తే వాళ్ళు చేశారు. బ్రదర్స్ వెరీ గుడ్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. వాళ్ళు నాకు తెలిసి ఏ రోజు మాకు ఇంత డబ్బు కావాలని అడగల ఎవరిని, ఇంత డబ్బు ఇస్తేనే పని చేస్తామని అనలా, డిమాండ్ చేయలేదు ఎప్పుడు, అసలు దేనికి డిమాండ్ చేయలేదు. ఒక స్టార్ రైటర్గా ఖాళీ లేకుండా ఉండి కూడా కూడా వాళ్ళ పేరు పడ్డ సినిమాలు ఒక 300-400 పేరు పడ్డ సినిమాలు ఉండుంటే వాళ్ళు పేరు పడకుండా పనిచేసిన సినిమాలు 200 ఉంటాయి. ఎప్పుడైనా కథ ఆగిపోయినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ అందరూ కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏదో సరిగ్గా లేదండి కొంచెం కరెక్ట్ చేయండి అని అంటే వాళ్ళు దాన్ని ఇది పెట్టుకుని చేసిన సందర్భాలు చాలా ఎక్కువ సినిమాలు. అండ్ నో డిమాండ్. మీరు ఎప్పుడైనా పరుచూరి బ్రదర్స్ ఎవరి మీద కేసు వేసారు అనేది అస్సలు, ఇంత పెద్ద లాంగ్ కెరీర్ వాళ్ళు కేసు వేయటం కాదు, కేసు అసలు ఛాంబర్లో పంచాయతీ పెట్టారన్న విషయం కూడా ఎవరికి ఎప్పుడు ఎక్కడ బయటకు రా అసలు ఎప్పుడు చేయరండి, చేయరు. నిజంగా వాళ్ళిద్దరూ నాకు చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ రిలేషను. రామలక్ష్మణులాగా చాలా వాళ్ళొక ఆదర్శం. నిజంగా పరిశ్రమకు సేవ చేశారు సార్ వాళ్ళు. సూపర్ సార్, గుడ్. వాళ్ళేమి పరిశ్రమ మీద పడిపోయి ఏదో అంత ఇలా కోట్లు అలా సంపాదించలేదు వాళ్ళు, అలాగా అసలు పీడించలేదు ఎవరిని. వెరీ గుడ్. ఓకే. కాకపోతే రైటర్స్ అనగానే, ఒక డైరెక్టర్ అనగానే దాసరి గారు పేరుతో ఒక డైరెక్టర్కి ఎలాంటి గుర్తింపు, అలాగా వాళ్ళు వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చారు. ఓహో, సినిమా వెనకాల రైటర్స్ ఉంటారు అనేది తెచ్చిన రైటర్స్ వాళ్ళు. వెరీ గుడ్ అండి. నా విషయానికి వస్తే నాకు ఇదే వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పింది ఫ్లో 2.5 hours ఫ్లో టక చెప్పేయడమే. ఆ సినిమా చెప్పేసిన తర్వాత వద్దు దీన్ని పాడు చేయొద్దు, దీన్ని అస్సలు పాడు చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఉన్న హైట్ అని వాళ్ళు నా కథ ఇది హిట్ అని వాళ్ళు పక్కన పడేసారు. ధైర్యంగా తీ సినిమా. వెరీ గుడ్, అంతే. వెరీ గుడ్ అండి. సూపర్, అసలు మామూలు విషయం కాదు కదా. అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి బాగా. ఇన్ని సినిమాలు రాసిన వాళ్ళు మనకి కొంచెం నమ్మకం ఇచ్చారు. అది సార్, ఈ సినిమాకి విషయానికి వస్తే మీరు పెట్టిన ఫైట్ బ్లాకులు కావచ్చు, లేకపోతే డైలాగులు కావచ్చు, ఒక రేంజ్. కానీ మ్యూజికల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ తీసుకున్నారు. మామూలు విషయం కాదు. అది తాత రూపం అని చెప్పేసి, తాత పంచిన అది మామూలుగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిశర్మ నేను పిలుస్తాను, తను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండి. అంటే వద్దు అంటే నేను కొత్త డైరెక్టర్ ఉన్నాయి అప్పుడు అనే సార్ ఇది బాగాలేదు అని అంటే అవునా బాగాలేదా అని పని వేరే చేస్తాడు తప్ప దాని గురించి ఆర్గ్యూ చేయడు. ఓహో, ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఆర్గ్యూ చేయడు. ఏమి ఆర్గ్యూ చేయడు, చక్కగా చేస్తాడు. రికార్డింగ్ చేయటంలో మాత్రం మాస్టర్ అండి. మాస్టర్ అంటే మన సినిమాని, మనం తీసిన సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాడు.
ఎస్. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో నీ నవ్వులు తెల్లదనానికి ఒక మంచి కథ ఉంటుంది. అవును. అదేంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్న రోజుల్లో మామూలు నేను ఎందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ ఫిల్మ్ నగర్లో. ఒక కారు వచ్చి ఆగింది. చూస్తే బోస్ గారు, చంద్రబోస్ గారు. ఓకే. చంద్రబోస్ గారు నేను అప్పుడు బాగా క్లోజ్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి రాయిస్తుంటాం కదా సాంగ్స్. ఎస్. బోస్ గారు అప్పుడు ఫస్ట్ చందన చీరను కట్టే అనే సాంగ్ రాశారు బొంబాయి పీరియడ్స్. రాయగానే ఎవరు ఈ రైటర్ అని అందరూ ఒకసారి ఉలిక్కి పడింది ఇండస్ట్రీ. అంత బాగా రాశాడమ్మ క్రియేటివ్గా. అప్పటి నుంచి నేను ఆయనకి బాగా ఒక ఫెనటిక్, ఒక ఫ్యాన్ లాగా ఆయనతోనే రాయించాలని అప్పుడు పనిచేసే సినిమాలన్నీ వెళ్ళటం కలవడం ఇలా జరుగుతూ ఉండగా ఆయన కారు దిగి ఏమండి వినయ్ గారు రిటైల్ ఎక్కడికి వెళ్తున్నారు, దించుతాను రండి అన్న. పర్లేదండి అన్నాక ఒక చిన్న బాధగా ఉందండి ఇవాళ. ఏంటంటే ఇవాళ ఏదో మూడ్ బాగాలేదండి అప్సెట్ అన్న. ఏంటండి అంటే మంచి సాంగ్ రాశాను కానీ డైరెక్ట్ గారు వద్దన్నారు అన్నారు. ఏ సాంగ్? నీ నవ్వులు తెల్లదనాన్ని రిజెక్ట్ చేస్తే రాఘవేంద్రరావు. ఓ అవునా? చేస్తే అసలు వినగానే పల్లవి వరకు ఉంది. అప్పుడు పల్లవి వినగానే బోస్ గారు ఇది ఎవరికి వద్దు, నేను డైరెక్టర్ అవుతాను నమ్మకం ఉందా మీకు అన్న. ఎందుకు ఎవరు వినయ్ గారు మీరు అన్న. అయితే నా ఫస్ట్ సినిమాలో ఈ సాంగ్ ఉంటుంది అని, ఇది ఎవరికి ఇవ్వకండి, ఇది నాది అన్న. కాకపోతే మీకు ఇవ్వడం నాది డబ్బులు ఏం లేవు అడ్వాన్స్ అని కామెడీగా అనుకుని అలా పెట్టి ఉంచి ఫస్ట్ రికార్డ్ చేసాం ఆ సాంగ్. వావ్. నీ నవ్వులు తెల్లదన. దానికి ఫస్ట్ టైం ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది నంది అవార్డు. అప్పటి వరకు అన్ని పాటలు రాశారు బోస్ గారు, కానీ నంది అవార్డు మాత్రం దానికి వచ్చింది ఫస్ట్. వెరీ గుడ్. అంటే ఆయన మనసు పెట్టి మామూలుగా రాలేదు. కానీ అది పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది. అవును, అది ఎక్సలెంట్. కాస్ట్యూమ్స్ కానీ వైట్ అండ్ బ్లూ కాస్ట్యూమ్స్ అన్నీ ఎక్సలెంట్ ఉంటుంది. నాకు తెలిసి దాంట్లో అనుకుంటా కట్టుతూ ఉంటాడు ఎన్టీఆర్ గారు. అది ఏమైందంటే ఆ సాంగ్ ముందు క్లైమాక్స్ తీసాం విజయనగరంలో. ఓకే. క్లైమాక్స్ తీస్తే మీరు నేను మాస్టర్ని అడిగా ఎలా ఉండాలంటే ఒక క్రాంకీ అయిపోవాలి, ఇంకా ఒక రకమైన క్రాంకీ అయిపోయి. అప్పటి వరకు విలన్కి ఒక టైం ఇచ్చాడు, దసరా వరకు అనే ఒక టైం ఇచ్చాడు. ఈ లోపల వాడు వేసే అన్నిటికీ ఎదుర్కొంటున్నాడు తప్ప వాడికి భరిస్తున్నాడు. వాడిని భరిస్తూ లాస్ట్కి వచ్చేసరికి వాడొక మళ్ళీ చేస్తే ఇంక దాన్ని తట్టుకోలేక వచ్చే క్రాంకీగా ఉంటుంది కదా, అలా క్రాంకీగా చేయాలి అక్కడ హీరో అని చెప్పేసి అన్న. స్టన్స్ ఇవ్వ మాస్టర్ అంటే నాకు బాగా గుర్తున్నమాట. ఎలా అంటే ఒక దొరికితే పట్టుకుని కూడేస్తారు కదా, వాడికి తెలియకుండా కట్ అయిపోతాయి, ఎలా ఉంటుంది అలా ఉండాలి అన్న. అంటే సరే సార్ అని చెప్పేసి అది చెప్తున్నప్పుడు ఇలా వింటున్నాడు తారక్. తనేం విన్నట్టు లేడు, ఏం లేదు, అలా వింటున్నట్టున్నాడు. ఓహో ఇది ఫీల్ అవుతున్నట్టు డైరెక్టర్ని అనుకుని ఉంటున్నట్టున్నాడు. సరే మాస్టర్కి సరే థింగ్స్ అవన్నీ ఏదో పెట్టారు చేయాలనగానే ఇంకా మనోడు యాక్షన్ అనగానే టాపా కొడుతూ అక్కడ ఎలా చూస్తున్నాడు. అన్నీ అయిపోయినాయి, ఫొటోస్ ఉన్నాయి. ఆ కట్ చెప్పేలా లేదనమాట, అలాగా రెచ్చిపోయి చేస్తున్నాడు. దాప్ అని ఫొటోస్ కొట్టేస్తే ఒక గ్లాస్ ఇక్కడ దిగిపోయింది. మాకేం తెలియదు, తను మాత్రం అన్నాడు అగ్రెసివ్గా అంటుంటే చూస్తే కట్ అన్నాడు. అనగానే చూస్తే ఒక పింక్ కలర్ దిగి ఉంది. దాన్ని ఏమో ఇక్కడ కరెక్ట్గా అదే నరం దగ్గర. ఇది చాలా డేంజర్ అని అంటారు కదా, సెన్సిటివ్ ప్లేస్. అంటే అది కూడా సినిమా గొప్పదనం చూడండి. నేను కూడా సినిమాలో చూసే నేర్చుకున్నది. ఇది చాలా ఇది అనే పాత సినిమాలు చూసి ఇలా కోసుకుంటూ ఉంటారు కదా, నరం కోసుకుంటారు. అది చూసి మనకేం వైద్యం ఏం తెలియదు. సినిమా అది నాకు సినిమా అది తెలిసిందంటే సినిమా వల్ల. ఎస్. నా అప్పుడు అందరూ ఏది పీకేయడానికి చూస్తున్నారు, పిచ్చి వేషాలు వేయకండి ఫస్ట్ అని చెప్పి తనేమో ఇచ్చేస్తున్నాడు. చిన్నపిల్లడుగా అప్పుడు అలాగే పట్టుకుని చిన్న నాప్కిన్ చుట్టి గబగబా నేను చెప్పేది
చాలా హడావుడిగా కారులో వేసుకొని తీసుకుని పక్కన ఒక చిన్న డాక్టర్ ఉన్నాడు విజయనగరం ఆ సైనిక్ స్కూల్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తను జాయిగా తీసాడు అన్నమాట. తీసి తను ఏమన్నాడంటే, నేను స్టిచ్చెస్ వేయను, నాకు భయం, ఇక్కడ అంత ఎక్విప్మెంట్ లేదు నా దగ్గర, గో టు వైజాగ్ అన్నాడు. అప్పుడు మళ్ళీ అతను చిన్న కట్టు కట్టిన తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ స్టిచ్చెస్ వేయించి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఫైట్, మళ్ళీ యాక్షన్. అవునా, ఆపలేదా? చేసేసి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి నీ నవ్వులు తెల్లదనా అని సాంగ్. అప్పుడు ఈ కట్టుని మేనేజ్ చేస్తూ షర్ట్లు ఫుల్ హ్యాండ్స్ వేసి అదేసి అలా మేనేజ్ చేసి తీసి అసలు సూపర్ అండి. ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని అందరినీ రాక్షసులు ఉన్నారు, పని రాక్షసులు అంటారు కదా. ఆఫ్కోర్స్ మామూలు డెడికేషన్ కదా. అయితే ఎట్లా సార్ 3 సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో, ఆ డెడికేషన్ ఆ రోజు చూసిన డెడికేషను అదుర్సులో ఎన్టీఆర్ గారు ఏమైనా చేంజ్ ఉంది 10 సంవత్సరాలు ఈ ట్రావెల్లో? 3 సినిమాలు చేశారు మీరు. ఏముంటుందండి అది, అంటే బేసికల్గా నటన అనేది జన్మతహా రావాలి అంతే అనిపిస్తుంది నాకు. తను ఏం చదవడు, సీన్ పేపర్ కథ వింటాడు కదా, విన్నది ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్లో. ఆ రాసిన డైలాగ్స్ కూడా ఒకసారి జస్ట్ అలా చూసుకుంటాడు అంతే తప్ప దాన్ని సీరియస్గా దానికి హోంవర్క్లు ఏం ఉండదు. అతను ఏం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళా, ఏమి భరతనాట్యం మాత్రం నేర్చుకున్నట్టున్నాడు. అవును, తప్పితే ఏమీ ప్రాక్టీస్ చేయడు, ఫైట్ డాన్స్ ఏం ప్రాక్టీస్ చేయడు. మామూలుగా అలాగ వస్తాడు, వచ్చి అదేదో చూసుకుంటాడు, ఆ పక్కన పడేస్తాడు, అయిపోయింది డైలాగ్ ఏంటన్నా అంటాడు. అని ఆ డైలాగ్ ఏదో ఉన్నది చెప్తాను, నేను కూడా సీన్ చూడండి, నేను చెప్తాను, ఓకే ఆ డైలాగ్ కదా ఓకే అనేసి యాక్షన్ అప్పటి వరకు మామూలుగా ఉన్నట్టు ఉంటాడు. యాక్షన్ అనగానే టక్మన్ దాంట్లోకి వెళ్ళిపోయి చెప్పేస్తాడు. తనకి గాడ్ గిఫ్ట్ అంటే వాళ్ళ ఇదే అనుకోవాలి, జన్మతః వచ్చింది తనకి. సూపర్ అండి. వాళ్ళ అమ్మగారు కృషి కూడా చాలా ఉందండి తన విషయంలో. ఆవిడ చెప్పేదన్నమాట, భరతనాట్యం నేర్పిస్తూ మళ్ళీ తన వాక్ కానీ అది కానీ మారిపోతుందేమో అనే భయంతో మళ్ళీ దగ్గరుండి బ్యాడ్మింటన్కి తీసుకెళ్ళేదట ఆవిడ. ఓకే, ఇటు భరతనాట్యం నేర్పిస్తూ మళ్ళీ బ్యాడ్మింటన్ నేర్పిస్తే ఆ 2 బ్యాలెన్స్ అవుతాయని, వాకింగ్ స్టైల్ అన్నీ. అందుకని అలా చేసేదానమ్మా వీటిని అని చెప్తుంది ఆవిడ. వచ్చేవాళ్ళండి సెట్కి వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా షూటింగ్కి? ఆవిడ రారు కదా బాబా, తారక్ అంటే అపురూపం, ఒకటే కొడుకు కదా. అన్నీ ఆవిడ నేర్పించుకుంది చిన్నప్పుడు. అంటే ఆలోచించి పెద్దవాళ్ళని అడిగి ఇంకోటి అలాగా. ఎన్టీ రామారావుతో భరతుడు వేషం వేశాడు తను, ఆ సినిమా రిలీజ్ కాల, ఆయన కాంబినేషన్లో చిన్న భరతుడు, చిన్నప్పుడుది ఆయన మేకప్ వేయటం, అంటే బుట్టేదో పెడతారట పెట్టి ఆయన అన్నారట, మరి భగవంతుడు అది సదాస్తా అన్నాడేమో, వీడు మాకంత నటుడు అవ్వాలి, జాగ్రత్త, క్రమశిక్షణగా పెంచండి అని చెప్పాడట ఆవిడకి. సూపర్ అండి, మామూలు విషయం కదా అది. అంటే ఎదగటం వేరు, బట్ అంత పెద్ద వటవృక్షం మర్రి చెట్టు లాంటి లెగసీ దాని కింద ఎదగటం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎప్పటికీ అప్రిషియేట్ వచ్చింది తనకి. ఆవిడ పాపం ఆవిడ చేసుకుని పుణ్యం ఏదో సంథింగ్. ఆవిడ అన్నీ ఆ రామారావు మీద భక్తి కావచ్చు, ఆయన మీద ఉన్న భక్తులతో ఆ కుర్రోడిని తాతగారు తెలితే కొడతారు, హరికృష్ణ గారు నాన్నగారు తెలిసిన చేస్తారు అనే దీంతో అన్ని స్కూల్ అవగానే బ్యాడ్మింటన్, అది అవగానే భరతనాట్యం, ఇలాగా పాపం పెంచుకుందా ఆవిడ. వెరీ గుడ్ అండి. అంటే మీకు ఏమైనా ప్రెషర్ ఉండేదా సార్ అప్పుడు? ఫస్ట్ సినిమా వచ్చేసి పెద్ద కుటుంబం నుంచి ఒక ఆర్టిస్ట్, ఒక హీరో వచ్చే డీల్ చేస్తున్నాం. ఏం లేదు, ఎందుకంటే నాని గారు అన్నీ చూసుకునేవారు, కూడా నాని గారు చూసుకునేవాడు. దాంతో ఏంటంటే మాకు ఫ్రెండ్స్ కింద కదా ఉంటాం. అవునవును, వెరీ గుడ్ సార్, మామూలు కాదు పని. ఈ జర్నీలో చాలామంది హీరోలు, చాలామంది ఆర్టిస్ట్ని డీల్ చేశారు. ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారి తర్వాత మెగాస్టార్తో 2 సినిమాలు చేశారు.
ఎవరైనా సరే మైండ్లో పెట్టుకుంటే మెగాస్టార్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకుంటారు, టార్గెట్ ఉంటుంది. అట్లాంటి థాట్స్ ఉండేవా సార్ మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో రావాలి అంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక లేకపోతే? గమ్మత్తు చెప్పినా నేను, సార్ ఎవరికైనా ఆశ ఏముంటుంది ఎవరెస్ట్. అంటే మనం ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కళ ఏముంటుంది అంటే మనం పెద్ద డైరెక్టర్ అవ్వాలి, పెద్ద హీరోలు అందరితో, చిరంజీవి గారితో చేయాలి, బాలకృష్ణ గారితో చేయాలి, వీళ్ళతో చేయాలి, ఈ ఆశలన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ చేయాలి అని ఉంటుంది కదా. ప్రొడక్షన్ హౌస్ అన్నింటిలో పని చేయాలి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది ప్రెజరు. సినిమా ఈవేళ రిలీజ్ అయింది, అది వస్తే తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసింది నాకు. నేను ఇంకా నాకు నిద్ర పారిపోయేవాడిని. ఎన్ని అడ్వాన్స్లు వచ్చినాయి సార్? ఒక 50 ప్రొడక్షన్ 50 అడ్వాన్స్లు వచ్చినాయి. మీ నంబరు అందరూ అసలు ఎవరు ఈడు అని పట్టుకున్నారు. ఫస్ట్ పట్టుకున్నారు, నా రూమ్ అడ్రస్ పట్టుకున్నారు. నా రూమ్లో ఉండడానికి లేదు, ఇంకా నాకు నో చెప్పడం రాదు, పరుగులు అటు ఇటు అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నాకు. ఎంత ప్రెజర్ అంటే. అప్పుడు ఫ్రెండ్స్ లేరా సార్? ఫ్రెండ్స్ లేరా? ఎప్పుడు నేను నా ఫ్రెండ్ ఇల్లే డాలీ, ఓకే ఓకే, ఇలా మేము ఒక 10 మంది ఉండేవాళ్ళం అంతే. ఎటు వెళ్ళాలో అర్థమయ్యేది కాదు మాకు. దాన్ని నాకు నేను చాలా ప్రెజర్ ఫీల్ అయిపోయామండి. అసలు దత్తుగారు అయితే ఒకసారి ఏమైనా నిన్ను పట్టుకోవాలంటే ఎక్కడ ఫోన్ చేయాలి అది ఇది అని చెప్పేసి పెట్టుకోవడం. అవునా? నాకు ఏంటి సార్ సీరియస్ అయ్యారా? ఏంటి ఎలారా నాయన, ఇది ఇక్కడ కూడా మనం కోరుకున్నది ఇచ్చాడు భగవంతుడు, దీన్ని తట్టుకోవడం ఇంత కష్టంగా ఉంటుంది. ఈ జర్నీలో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి, బ్లాక్ బాస్టర్స్ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపాటి ఏదైనా అపజయం కానీ లేకపోతే చిన్నపాటి అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు సినిమా అనేది ఏమైనా అనిపించినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు సార్? దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఇప్పటికీ నాకు అది రాలా. నేను చాలా అపజయాన్ని నేను తీసుకోలేను, డిప్ అయిపోతా. అబ్బా, నాలో నేను అలా మరో రోజు అయిపోతా. అలా పడ్డ సందర్భం ఉందా ఏ సినిమాకైనా? ఉంటాయి కదా. ఎక్కువ ఫీల్ అయింది ఏ సినిమా సార్? బాగా మనసు పెట్టి తీసాను, ఇది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. చెన్నకేశవరెడ్డికి ఒక 3 days 4 days మళ్ళీ అది మండేనో ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది, బాగా పికప్ అయింది. అప్పుడు కొంచెం తేరుకున్నా. అప్పుడు వరకు అసలు నేను భోజనం కూడా చేయలేదు, అలా అయిపోయా. తర్వాత మళ్ళీ ఆ సందర్భంలో యోగికి వచ్చింది. ఓకే, యోగి నేను చాలా పెద్ద హిట్ అయిపోద్ది అనుకున్నా. అప్పుడు ఒకసారి బాగా డిప్ అయిపోయా. ఓకే, తర్వాత అఖిల్కి అయితే కోలుకోలేకపోయా. ఓకే, అసలు తర్వాత ఇంటెలిజెంట్ తర్వాత ఇంకా తెలియదు అసలు, అది ఇంకా జరగలేదు అనుకున్నా. అదే బేబీ ఇంకా జనానికి చిరాకు వచ్చి ఉంటుంది, ఏదో సంథింగ్ అది అంటే మరీ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి. కాకపోతే టైమింగ్స్ అన్ని చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటుంది. రిలీజ్ టైమింగ్ కావచ్చు, లేకపోతే అపోజిట్ కాదులేండి. అదే తప్పుగా మనం ఒక తప్పుది రాంగ్ డెసిషన్ వన్స్ తీసేసుకున్నాము, అయిపోయింది అంతే. ఓకే, మొన్న ప్రభాస్ గారు మొన్న కలిసినట్టున్నారు మిమ్మల్ని ఈ దగ్గరకు వచ్చి. నాకెప్పుడు నా హీరోలతో ఎవరితోనూ నాకు స్నేహం మాత్రం హిట్ ఫ్లాప్లకి అతీతంగా. నన్ను చాలా ఇష్టపడతారు, చాలా అభిమానిస్తారు, చాలా బాగుంటారు నాతో. నాకెందుకు ఆ సినిమాలో ప్రభాస్ గారిని ఫ్రీగా ఉండే ప్రభాస్ గారు, ఫ్రీ అయిపోయిన ప్రభాస్ గారు కనిపిస్తారో అనిపిస్తుంది. ఆయన జాలీగా చేస్తారు, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని చేశారో అనిపించింది. అవును, మామూలుగా కదా అది. అవును, ఎందుకంటే అమ్మతో ఉన్న బాండింగ్, ఫస్ట్ హాఫ్లో బాండింగ్ ఇప్పటికీ అంటాడు అనమాట. తనకి చాలా నువ్వంటే నాకు పిచ్చమ్మా అంటాడు. అంతేనా? అంటే ఎంత తనకి ఎంత ఇష్టం. అది పెద్ద డైలాగ్ కాదు, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. అది ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగా చేశాడు. అందుకే దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను నేను. ఓకే ఓకే, ఓ సూపర్ సార్. అయితే మీ జర్నీలో ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మనం 2 సినిమాల గురించి ఉన్నాయి సార్. ఒకటి రవితేజ గారితో కృష్ణ చేశారు, మళ్ళీ తర్వాత రిపీట్ అవ్వలేదు. రవితేజ గారు మీకు రిపీట్ అవ్వలేదు. హిట్ పడిన తర్వాత కూడా రిపీట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ ఏం లేదు, చాలా మేమిద్దరం బాగా చాలా బాగుంటాము. ఎస్, తను అలా బిజీ అయిపోయాడు, నేను ఇటు బిజీ, అంటే బిజీగా ఉన్నాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడో ప్రొడ్యూసర్స్కి ఏమవుతుందంటే రెమ్యునరేషన్స్ ఇవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కుదరలేదు అంతే. ఓకే,
కృష్ణ మా ఇప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తారు సార్ సినిమా మొత్తం కదా, అవును. అందరూ కూడా సినిమా. మీకు ఎలా ఉంటుందంటే సార్, ఎప్పుడైనా మనం వన్స్ ఇప్పుడు కృష్ణకి ముందు నేను వేరే సినిమా చేయాలి అంటే అంటే కృష్ణ చేసిన తర్వాత వేరే సినిమా చేయాలి. ప్రొడ్యూసర్స్ నాని గారు, వంశీ గారే ఇద్దరు, రవితేజ హీరో చేయాలి. అప్పుడు ఓకే ఓకే అన్నీ ఫిక్స్ అయిపోయి కృష్ణ అయిపోయిన తర్వాత మళ్ళీ వంశీ గారు, నాని గారు కూడా అన్న ఈ సినిమా వెనకాల సినిమా చేయకూడదా, రవితేజతో చేయొచ్చు కదా అని అన్నారు. అనగానే చేద్దాంలే. అప్పుడు కిక్ నడుస్తుంది. నెక్స్ట్ తన కిక్ అయిపోయాడు. కిక్ అయిన తర్వాత మీకు కట్ చేసుకోవాలి కదా, మళ్ళీ చేసుకోవచ్చు కదా మనం, ఆ కైండ్లో ఉంది. ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అవ్వగానే ఇమీడియట్గా నాని గారు మళ్ళీ అదుర్సు చేద్దామని చెప్పి మళ్ళీ తారక్తో మాట్లాడారు. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఎప్పుడైనా వన్స్ హిట్ ఫ్లాపులతో క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి కదా. సూపర్ సార్. ఇక ఎప్పుడు మీకు ఈ ప్రెజర్ ఉండదు సార్, అదర్స్ 2 ఎప్పుడు కనపడ్డా అడుగుతుంటారు కదా. అందరూ అడుగుతారు, అందరికీ ఇష్టమైన సినిమా, చాలా బాగా అడుగుతారు. ఓకే, కానీ నాకేంటంటే అది అంత మంచి సినిమాకి కరెక్ట్ కథ దొరకకుండా మనం చేయకూడదు, దానికి ఉన్న పేరు పాడు చేయకూడదు. అది ఓకే, సూపర్ సార్. మీరు ఎక్కువ అదర్స్లో ఎంజాయ్ చేసిన బ్లాక్లే సార్? నేనా? మీరు ఎంజాయ్ చేసింది ఇప్పటికి గుర్తొస్తే మీ పెద్దల పైన చిరునవ్వులు వచ్చేది బాగా. అన్నీ బాగుంటాయి, అన్నీ చాలా సీన్లు ఉంటాయి. టోటల్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు అయితే నాకన్నా ఎక్కువ బ్రహ్మానంద గారు బాగా ఎంజాయ్ చేశాడు. ఆ విలన్ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు రెండు బొమ్మ రాసుకుని చూస్తాడు అన్నమాట. ఆడికి తెలిసిన విషయాన్ని వీళ్ళు చెప్తా వెళ్తున్నారు కదా. ఏమండి వినయ్ గారు ఇది ఎక్కడ దొరికాడండి? మహేష్ మంజరేకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్, ఆయన పెద్ద మరాఠీలో ఆయన ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ ఆయన. అంటే ఆయన చూస్తున్నా, ఈయన బ్రహ్మానంద గారు అతను ఏదైనా అక్కడ కూర్చుని అలా చూస్తుంటే అతను చూస్తే ఏమన్నా ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తున్నానండి. చాలా ఎంజాయ్ చేసేవాడు ఆయన. చేసి బ్రహ్మానంద గారు కూర్చుంటారు, ఎరా చారి ఏంటి రెస్ట్ తీసుకుంటున్నావా అని అంటాడు కదా. మీరు నమ్ముతారా, అది 55 takes 70 takes అయింది. అది ఎన్ని టేక్లో వస్తుంది గుర్తులేదు. ఎందుకు అని అంటే అరే బట్ అన్న వాయిస్ ఎంఎస్ నాన్న వస్తున్నా అంటే ఎక్కడికి గుర్తు, నా మమ్మీ పిలుస్తుందని. ఈ డైలాగ్ అనగానే తారక్ నవ్వుతాడు, నేను నవ్వుతాను. నవ్వు అంటే ఎలా అంటే ఇంక అసలు ఆపుకోలేనంత నవ్వు. 50-60 takes అది. బ్రహ్మానంద గారు నైట్ షూట్ చేయడు అసలు ఆయన. అలా నా సినిమా అనేసరికి నాతో చాలా అంటే బాగా ఇష్టం. బాగా అసలు గురుజీ ఈరోజు ఈవినింగ్ నైట్ చేద్దాం, మీ ఇష్టం చేద్దాం అంటాడు ఆయన. అని ఆయన మామూలుగా నేను కూడా బాధ్యతగా పాప ఆయన ఒక 7కు 7:30కు పంపాలి కదా. అలాంటిది ఆయన అవుతానే ఉంది. హీ ఆల్సో ఎంజాయింగ్, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన కూడా ఎంజాయ్ చేసి చాలా తృప్తిగా ఉంది అన్నట్టుగా ఉన్నాడు అనమాట ఆయన. ప్రతి ఇంట్లో ఒక సీడీ అలా ఉండిపోయింది, మామూలు విషయం కాదు. సరే, ఇది చిరంజీవి గారితో 2 సినిమాలు జర్నీ సార్, ఎలా ఉంది సార్? ఎందుకంటే ఆయన ఠాగూర్ చేశారు, పెద్ద హిట్. బట్ రీఎంట్రీకి 150 చేయడం అనేది పెద్ద టాస్క్. ఈ 2 సినిమాల జర్నీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? చిరంజీవి గారితో జర్నీ, మీ అనుబంధం. ఫెంటాస్టిక్. అదే చెప్పడానికి అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చి నా కళలన్నీ, నేను అనుకున్నవన్నీ ఠాగూర్ సినిమాతో అయిపోయినాయి. చూసేసాను నేను. అవునా? ఇంకా అది ఇట్ ఈస్ నా లైఫ్లో అదొక పీక్ ఇదని చెప్పాలి. అదొక పాయింట్, అది ఓకే, ఒక పీక్ ఆ టైంలో నేను చూసింది. ఇంకా అందుకన్నా వర్డ్ ఏం దొరకదు నాకు చెప్పడానికి, ఇది లేదు. కానీ తర్వాత మళ్ళీ 150 సినిమా అనేది టాస్క్ అని అంటున్నారు, కానీ నాకు అలా లేదు. టాస్క్ అని కాదు,
నాకు మాత్రం చెత్త కొడేస్తాం అనే ఫీలింగే. అవునా? ప్రతి వాళ్ళు ఏం మళ్ళీ చిరంజీవి గారు రీఎంట్రీ చూస్తారా, అది ఈ ఎదకోర్లు ఉండే చూస్తారు కదా, ఎలాంటి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని ఆయనకి తెలుసు అన్నీ. అంతే. నాకు అది ఒక హ్యాపీ అనమాట. ఆయనంటే ఆయనే చూడండి, వెనకాల మనకు ఒక శక్తి ఉంటే ఆయనతో ఏంటంటే సినిమా అంటే ప్రాణం ఆయనకి. అంటే ఇదేంటి అవ్వట్లేదు అనేది అలా కాదు, మా బాగుందా లేదా. ఇప్పుడు మనకి నచ్చలేకపోతే నేను డైరెక్ట్గా ఆయనతో అంటా, అనే నాకు ఎక్కడో ఈ సీన్ ఎక్కట్లేదు అన్నాయండి. అవునా, వద్దు ఆపేద్దాం, మహమ్మదే తీద్దాం, నువ్వేమన్నా పిలుచుకుంటావు పిలుచుకో. పైగా అది సొంత ప్రొడక్షన్. అవును, చరణ్ బాబు ప్రొడ్యూసర్. నీకేం కావాలో చూడు, నీకు ఎలా నీ ఎంత నువ్వు కన్విన్స్ అవ్వవచ్చు చేయొద్దు అని, వద్దు మనం ఆపుదాం. వావ్, అలా అలా ఉంటారు ఆయన. వావ్, ప్రతి దాంట్లో ప్రతి చిన్నదాన్ని ప్రతి సూక్ష్మంగా చూస్తారు ఆయన. అలా ఉంటే హ్యాపీ కదా. నేను ధైర్యంగా నాకు నచ్చలేదని ఒక డైరెక్టర్ షేర్ చేసుకోవడానికి ఆ స్పేస్ ఇస్తాడు ఆయన. ఏం మరి ముందేం చేసుకున్నావు అని గొడవ అలా 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 కాదు, అవునా అవును ఓకే అన్నట్టు ఉంటుంది. వావ్, సూపర్ అండి, మామూలు విషయం కాదు అది. 2 సినిమాలు, ఠాగూర్ ఒకటి సీరియస్ సబ్జెక్టు, ఇది వచ్చేసరికి 150 వచ్చేసరికేమో మామూలు ఒక క్యారెక్టర్ సీరియస్, ఒక క్యారెక్టర్ బ్యాలెన్సింగ్. ప్లస్ అలా కాకుండా మెగాస్టార్ని, ఇండస్ట్రీకి ఒక పెద్ద మెగాస్టార్ని మనం డీల్ చేస్తున్నాం అనేది ఠాగూర్లో ఉన్నప్పుడు ఫస్ట్ డే షూటింగ్ ఎలా జరిగింది సార్ చిరంజీవి గారితో? అప్పుడు చాలా భయంగా ఉండేది. అవునా? ఓకే. మా నాన్నగారు అయితే ఏంటికి సడన్గా చిరంజీవి గారి సినిమా వచ్చేసింది. అప్పుడు యంగెస్ట్ డైరెక్టర్ నేనే, ఆయన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు మొట్టమొదటి యంగెస్ట్ డైరెక్టర్. మా నాన్నగారు కూడా ఏంటి ఇంత వీడికి ఇలా వచ్చేసింది ఏంటని ఆయనకి వచ్చి పాప ఆయన కూడా షూటింగ్కి వచ్చారా? షూటింగ్కి వచ్చేవారు, ఎక్కువ ఇక్కడే ఉండేవారు. ఉండి బాగానే జరిగిందా, బాగా జరుగుతుందా అని ఒక టెన్షన్ కింద ఉండేది పాప ఆయనకి. అంటే ఫస్ట్ టైం పెద్ద సినిమా చిరంజీవి గారితో చేస్తున్నాడు అనే ఒక భయంతో ఉండేవాడు ఆయన కూడా. ఓకే. ప్రతి క్షణం నన్ను కూడా నాని జాగ్రత్త నాని అని చాలా ఇదిగా ఉండేది. సూపర్ అండి, కూడా ఉండి చూసుకోవడం అనేది. అంటే మీ సక్సెస్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ నాన్నగారు? నాకన్నా ఆయన బాగా ఎంజాయ్. అవునా? కొడుకు సక్సెస్ తండ్రి ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటుంది. ఎస్. అయితే సార్ ఇక్కడ చిరంజీవి గారితో డీల్ చేశారు, బట్ నేను ఇది విన్నాను, కరెక్ట్గా తెలియదు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా డిస్కషన్ అయ్యింది 1-2 సందర్భాల్లో, పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి విన్నాను, నిజమేనా అది? అవునండి. అవునా? నిజమే. ఓకే. ఒక కథ సరిగ్గా ఆయనకి కథ దగ్గర ఆయన కొంచెం డిఫరెన్స్ ఆయనకి పెద్దగా ఎక్కలేదు. ఓకే. ఓకే. దాంతో కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత వద్దులే అని. ఓకే, వదిలేనా మీరే? అలా కాదు, బాగా ఉన్నప్పుడు ఎందుకులే అన్న, మంచిది దొరికినప్పుడు చేయొచ్చులే అన్నట్టుగా మ్యూచువల్గా హ్యాపీగా. సూపర్ అండి. ఓకే. ఇంకొకటి మెగాస్టార్ని డీల్ చేశారు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ని నాయక్ డీల్ చేశారు. నాకు తండ్రిని డీల్ చేసి కొడుకుని డీల్ అంటే కొంచెం చరణ్ బాబు దగ్గరికి వచ్చేసరికి మాకు ఠాగూర్ సినిమా అప్పుడు చిన్నాడు కదా. అవును. షూటింగ్ వచ్చినది చిన్న, అప్పటికి చదువుకుంటున్నాడు. అవును. కానీ పెద్ద స్టార్ అయిపోయాడు అప్పటికి నాయక్ టైంకి. బాగా సరదాగా చేసాం. అది ట్రాక్లు బాగుంటాయి సార్, కొన్ని ట్రాక్లు అయితే అల్టిపోతాయి, కంచమైంది ఎంత ఉంది. చాలా సూపర్ హిట్ సినిమా. అవును, సూపర్ హిట్. అంటే పెద్ద రెవెన్యూ అనమాట, ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది సినిమాది. అసలు భలే రెవెన్యూ వచ్చింది. ఎస్, సూపర్ సార్. మళ్ళీ తర్వాత ఫ్లోలో మీకు చరణ్ కావచ్చు, మీరు బన్నీ గారు కావచ్చు, బన్నీ గారితో 2 సినిమాలు చేశారు. బన్నీ మామూలు హిట్ కాదు, పెద్ద హిట్. బద్రీనాథ్ కూడా మంచి సినిమా అనేది, మంచి ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది. ఎస్, రెవెన్యూ. కాకపోతే అది మా పోలికలో కంపేర్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్, పక్కన ఉన్న సినిమాలతో బద్రీనాథ్ని కంపేర్ చేస్తున్నప్పుడు?
కంపేర్ చేసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఆ, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి బాగా. మనం ఇప్పుడు వాళ్ళనే తినాలి తప్ప మనమేమో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటికి చెప్పలేం కదా. ఎస్ ఎస్. దానికి అది అనుకున్నంత బ్లాస్ట్ అవ్వలేదు అనేది వాళ్ళ ఫీలింగ్. నిజంగా కూడా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే అప్పటికి బన్నీ కెరియర్లో అది హైయెస్ట్ రెవెన్యూ తెచ్చిన సినిమా. హైయెస్ట్ అవును. నా కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ పెద్ద రెవెన్యూస్ టచ్ చేసిన సినిమా అది. ఓకే. అయితే బన్నీ గారి బన్నీ సినిమాకి ఒక ఇమేజ్ ఉంది. బద్రీనాథ్కి వచ్చేసరికి బన్నీ గారి ఇమేజ్ మారిపోయింది పూర్తిగా. ఇక ఇప్పుడంటే అందరికీ మీకు మీకు తెలుసు కదా ఇమేజ్ మారిపోయింది. ఈ ఎదుగుదలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీ దగ్గర మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బన్నీ ఠాగూర్ సినిమా అప్పుడు హీరో అవ్వాల. అవును. అప్పుడే అనుకుంటాను గంగోత్రి ప్రపోజల్స్ నడిచినాయా లేకపోతే షూటింగ్ చేస్తున్నాడా జరుగుతుందో తెలియ గుర్తులేదు. అప్పటికి చిన్నపిల్లోడే. అవును. అలాగే చరణ్ బాబు చిన్నపిల్లోడే. అవును. అందరూ పెద్ద స్టార్లు అయ్యేసరికి మనకి ఆనందంగా నన్ను అదే దీంతో చూస్తారు అని చెప్పి చాలా హ్యాపీగా ఏదో మేము పెద్ద స్టార్లు అన్నట్టు బిహేవ్ చేయరు. చాలా బాగుంటారు. ఓకే, సూపర్ అండి. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెడికేషన్ ఉంటుంది సార్. మొన్న రిలీజ్ అయిన పెద్ద గ్లిమ్స్ చూసారు. పెద్ద గ్లిమ్స్ వాళ్ళు పడుతున్న హార్డ్ వర్క్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? బన్నీ గారు కావచ్చు, చరణ్ అవ్వచ్చు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు నీల్ సినిమా ఆ రూపం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఎక్స్ట్రాడినరీ అండి. అంటే వాళ్ళ మధ్య ఆ కాంపిటీషన్, మన ఇండియా వైడ్ పాన్ ఇండియాకి వెళ్ళాలి అనే ఒక తపన, దాంతో వాళ్ళు సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్కి న్యాయం చేయాలని వాళ్ళు పడే కష్టం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, గ్రేట్. పెద్ద స్థాయికి వెళ్తారు ఇంకా. సూపర్ సార్. అయితే మీరు ఈ మధ్య ఒకటి సినిమా అనుకున్నారు యాక్ట్ చేద్దామని చెప్పేసి ఒకటి అనుకున్నారు. బట్ అది దానికి ఆగిందని తెలుసు, కానీ ఈ రీజన్ ఏంటి అనేది జనానికి పెద్దగా ఐడియా లేదు. అదే ఉంటుందండి, ఏముంటుంది రీజన్? కథ అంతే, సీను అని చెప్పేసి సేనయ్య. దాని తర్వాత ఇంకొకటి కూడా కథ డిస్కస్ అయింది వేరే స్టోరీ రైటర్తో అని చెప్పేసి విన్నాము. అది ఎంతవరకు? అది కూడా ఇంకా పెద్ద తెగలేదు, ఎక్సైట్మెంట్ రాలేను అది. అంటే అదే ఒక సూపర్ జైంట్ని చూసిన వాళ్ళు, సూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసిన వాడికి ఎక్సైట్మెంట్ రాలే, దాంతో అది ఏం చేయలే. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ మీ మైండ్లో ఏం రన్ అవుతుంది సార్? ఇప్పుడు డైరెక్షన్ ఒక 2 ప్రాజెక్టులు అయితే డిస్కషన్లో ఉన్నాయని విన్నాను. మరి అదంతా జరుగుతున్నాయండి. నేను అదే కదా చెప్తున్నా, ఏదో ఆ ఎక్సైట్మెంట్ రాగానే టక్కుని స్టార్ట్ చేస్తాం. అదే ఆ ఎక్సైట్మెంట్ ఓకే ఇది కొత్తగా ఉంటుంది, ఇది కొత్తది అనే ఫీలింగ్ ఇంకా రావట్లే నాకు. ఓకే, కొత్తదని కాదు, పాతదే కావచ్చు, కాకపోతే కొత్తగా అన్నా ఉండాలి, అదే ట్రీట్మెంట్ చూస్తున్నప్పుడు బాగుండాలి అనే దానికోసం చూస్తున్నా. ఓకే, సూపర్ సార్. ఈ మధ్యకాలంలో బాగా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన సినిమాలు సార్? మన తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అన్నీ అంటే చాలా ఉన్నాయి. యానిమల్ చాలా బాగుంది. కొత్త లోక. ఓకే, లోక అని ప్రియదర్శన్ గారు వాళ్ళ అమ్మాయి చేసి లోక చాలా బాగుంది. ఓకే, కొత్తగా ఉంది. లక్కీ భాస్కర్ అది బాగుంది. అన్నీ బాగున్నాయి, చాలా ఉన్నాయి. దురంధర్, పుష్ప, ఇంకేమన్నా మీరు చెప్పండి, అన్నీ బాగున్నాయి. ఓకే, అంటే మొత్తం ఫాలో అవుతున్నారు ఎగ్జాక్ట్గా బయట హ్యాపెనింగ్స్ ఏం జరుగుతుంది అనేది, సినిమాలు అనేది ఫ్రీక్వెంట్గా. ఎట్లా సార్ మీరు బయటకు వెళ్ళి చూస్తారా లేకపోతే వెళ్తా? మీకు ఇబ్బంది ఏం లేదా జనంలోకి వెళ్తే? అంత సీన్ లేదండి. ఓకే, హ్యాపీగా వెళ్తాను. గుర్తుపడతారు కదా? ఇబ్బంది గుర్తుపడితే ఉంది, ఎవరన్నా స్టిల్స్ అడుగుతారు, ఫొటోస్ అడుగుతారు, దిగుతారు, వెళ్తారు, అంత ఫినిష్. ఓకే, అయితే సార్ ఇది అదృష్టం కదా. అఫ్కోర్స్ మీరు ఇది మాట్లాడడానికి ఇష్టపడతారో లేదు తెలియదు, కానీ ఇప్పుడు హెల్త్ సంబంధించి అంతా ఓకేనా సార్? హెల్త్ సంబంధించి డిస్కస్ చిన్న డిస్కస్ పాయింట్లు ఏదో బయట చెప్పాను నేను 2 ఇంటర్వ్యూస్లో. సో హ్యాపీ అండి. ఓకే కదా? సూపర్ సార్. ఫ్యామిలీ సార్, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి? మా అబ్బాయి ఏమో బీబీఏ, అమ్మాయి బీబీఏ, ఇద్దరు బీబీఏలో ఉన్నారు. ఓకే,
మా అబ్బాయి స్పోర్ట్స్ బాగా ఆడతాడు. అదే సో ఆడతాడు అంటే పెద్ద పెద్ద ఇదేం కదా, ఆడికి ఇష్టం. ఎస్ ఎస్. అవి చేస్తా ఏదో తిరుగుతూ ఉంటాడు అలా. ఓకే. మా పాప ఏమో ఇప్పుడు ఎంబీఏకి వెళ్ళడానికి షీఈ్ ప్రిపేరింగ్. ఓకే ఓకే. ఈ మూవీ ఇండస్ట్రీ వైపు ఏమన్నా తనకి ఏదో పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉన్నాడు, తన ఒక లోకం ఉంటాడు. తనకు ఏదో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఏదో వెబ్సైట్ డిజైనింగ్స్ అని అవన్నీ చేస్తుంటాడు. ఓకే ఓకే. సూపర్ అండి. ఏంటి సార్ మీకు వ్యాపకం ఏంటి సార్? అమ్మాయి మీరు వివి నాయక్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏముండదు, పొద్దున్న అందరిలాగే ఉంటుందండి. ఏముంటుంది, పార్టీలు, పార్టీ కల్చర్స్ ఇట్లాంటి దూరమా? అసలు ఎక్కడికి వెళ్ళను సార్ నేను. ఇంట్లోనే ఉంటా మ్యాక్సిమం. ఓకే. వెళ్తే ఎక్కడ బయటికి టెంపుల్స్కి అది ఇది వెళ్తూ ఉంటాను. ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను, అదే ఫ్రెండ్స్తో గడుపుతాను ఎక్కువ. ఏదైనా స్టోరీ సిట్టింగ్ కొన్ని రోజులు అయితే పని చేస్తాం. ఇది బాగుందో బాగోలేదు తెలియడానికి కొన్ని రోజులు పని చేయాలిగా, వర్క్ డెఫినెట్గా అది పని చేస్తాం. బాగోలేదని తీసి పడేసి మళ్ళీ అలా. ఓకే సూపర్ సార్. ఏంటి సార్ మీకు కొంత ఇండస్ట్రీలో డిస్కసివ్ పాయింట్ ఇది. డిస్కసివ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తుంటారు, సెటిల్ అవ్వాలి, మంచిగా రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పేసి, రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకున్న వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మొదటి పేరు మీ పేరు చెప్తారు. వివి నాయక్ గారు కాస్త మా రూపాయి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకున్నారు, భూములు కొన్నారు, ఇప్పుడు మామూలుగా సంపాదించుకున్నారు, గట్టిగా ఒక మంచిగా రెస్పాన్సిబుల్గా ఉన్నారు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఏం సార్ బాగానే ఉందా? ఒక గట్టిగానే రియల్ ఎస్టేట్ కనుక ఒక అంటే ఏంటి అంటే ఒక 500 కోట్లు 1000 కోట్లు అందరూ నెంబర్స్ చాలా ఈజీగా అంటారు. ఇట్స్ వెరీ బిగ్ నెంబర్స్. ఎందుకు ఉంటాయి చెప్పండి. అదే నేను మహా అయితే 10 సినిమాలకి రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాను. అంటే 17 సినిమాలు చేసాం. మొత్తం 17 చేశారు కదా. ఫస్ట్ ఇది తీసేయండి, ఏం లెక్కలోకి వచ్చే అంత ఇవే ఉండవు. అఖిల్ సినిమాకి నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు, నేను తీసుకున్నది కూడా ఆయనకి ఇచ్చేసాను. ఎస్ మొదటి వరుసలో ఉన్నారు మీరు ఆదర్శంగా, నిజంగా ఆ టైంలో అయితే తీసుకున్న దానికి ఇచ్చే. అలానే కాదండి, మా పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ ఖర్చులు ఇవి ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ పూర్. ఎస్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సో రిచ్. ఎస్. ఐఎమ్ హ్యాపీ. ఎస్. ఓకే సూపర్ సార్. ఈ కొత్తగా ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న కుర్రోళ్ళు కానీ ఈ జనరేషన్ పిల్లలకి మీరేమన్నా చెప్పదలుచుకున్నారు సార్? నేను చెప్పేదానికన్నా నాకు తెలిసిన దానికన్నా బాగుంటున్నాయి వాళ్ళ సినిమాలు. అంతేనా? ఓకే. లిటిల్ ఆర్ట్స్ ఎంత బాగుంది. ఎస్ ఎస్. చాలా ఎంత బాగుంది. చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో తీసాడు, ఎంత బాగుంది. ఎస్ నిజంగా. ఎస్. ఓకే సూపర్ సార్. ఓకే. మీ 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 మీరు మీరు మీ బ్యాచ్ అంటే సాగర్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది సెటిల్ అయిపోయారు, వెల్ సెటిల్డ్. మీ దగ్గర పనిచేసిన వాళ్ళు వెల్ సెటిల్డ్, నా టీం మొత్తం సెట్ అయిపోయారు. సుకుమార్ ఉన్నాడు. అంటే చాలామంది అంటే వీళ్ళందరూ కూడా ఏదో రకంగా వాళ్ళ జర్నీలో నేను ఒక అంటే బిగినింగ్ ఎక్కడో చోట ఒక ఇప్పుడు అంటే నేను చెప్పుకున్నా కాదు కానీ నాకు ఆనందం వేస్తుంది. సుక్కు సినిమా చూసి మళ్ళీ తీసాడు అనే ఫీలింగ్ చాలా అనిపిస్తుంది. ఓకే. పుష్ప చూస్తే అది తను ఏది చూసినా బాగా అనిపిస్తుంది నాకు. రంగస్థలం కానీ ఓకే ఆఖరికి నేను ఒకటి కూడా చాలా తనకు అనిపిస్తాడు. ఎస్ బాగుంటుంది. అది కూడా ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు కానీ సినిమా చూస్తుంటే బాగుంటుంది అది. ఎస్ వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీకు ఎలా సార్ ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని లీడ్ చేస్తున్న మీరు ఇక మీదట మీ జర్నీ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సినిమాలు. ఓకే. ప్రొడక్షన్ వైపు ఏదో ఆలోచించారని విన్నాను. ప్రొడక్షన్ లేదు కదా? ప్రొడక్షన్ అస్సలు రేపేంటో మనకేం తెలుసు. ఓకే ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు. అది కాకుండా మీ జర్నీలో వచ్చిన 17 సినిమాలు 17 స్పెషల్ ఒక ఆల్బమ్స్ లాగా ఉంటాయి, ఒకదానికొకటి కంపారిజన్ లేకుండా. ఎక్సలెంట్. మీ 17 సినిమాల్లో బాగా నచ్చిన సినిమా సార్ మీకు? బాగా నచ్చటం అని అంటే అండి, అదొక మంచి తీపి గుర్తు. అది ఎస్ ఫస్ట్ సినిమా కదా. ఎస్ అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అది దాని తర్వాత ఇంకేం వచ్చినా బోనస్. అన్నీ తర్వాత అన్నీ నాకు పేరు తెచ్చే
నా నిర్మాతలు అందరూ హ్యాపీ, నా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, అందరూ చాలా చక్కగా నాకు పేరు తెచ్చి నాకు గుర్తింపునిచ్చిన సినిమా అన్నీ. ఒక్కొక్క సినిమా మీకు సినిమా కానీ ఒక్కొక్క సినిమాతో కొంతమంది జీవితాలు మార్చేసినాయి. అంతేగా. మీ 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 సినిమాల్లో రిపీట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వేణుమాధ గారు రిపీట్గా ఉంటారు చాలా సినిమాల్లో. తను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను నేను. అవునా? నా సినిమాలు 2 సినిమాలు నంది అవార్డులు వచ్చినాయి తనకి. ఓకే ఓకే చాలా బాధపడ్డా. ఓకే. మీరు అందరితో కూడా ర్యాపో ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు. అందరూ కూడా మిమ్మల్ని చాలా దగ్గరగా తీసుకొని మాట్లాడుతుంటారు. ఏంటి సార్ ఎలా ఆ స్మైల్ అనేది చెరిగిపోదు? మీరు ఎప్పుడు కోపం రాదా? కోపడే సందర్భాలు లేవా యూనిట్లో? ఏమోనండి, అదే నేనా కోపం అంటే కోపం ఏముంటుంది, చిరాకు వస్తుంది. లేకపోతే పని చేయకపోతే అరుస్తాం. కానీ అలాగనేది ఏం జన్మశత్రుత్వంలాగా ఏం కాదు కదా. అవును. అందరిని బాగా చూసుకుంటాం. ఎవరు టెన్షన్ పడకూడదు అనుకుంటా. ఓకే. ఎవరిని టెన్షన్ పెట్టను, హ్యాపీగా ఉంటారు. సూపర్ సార్. నెక్స్ట్ మూవ్ పొలిటికల్గా పాలిటిక్స్ అన్నారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే ఒక ఎంపీగా మిమ్మల్ని అడిగారు. చాలా రోజులు మీ మాట కోసం వెయిట్ చేశారు, సీట్ ఎవరికి రిజర్వ్ అప్పుడు నాకు ఇవ్వకుండా కదండి. హెల్త్ ఇష్యూస్తో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత గొడవ ఏం లేదు. ఉందా ఆలోచన? ఉందా పొలిటికల్గా ఏమన్నా? అదే ఆలోచన ఉందని లేదు, లేదని లేదు. ఏమో ఆ టైంకి ఏంటి చూద్దాం. ఓకే. అఫ్ కోర్స్ పార్టీలతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా పొలిటికల్గా. మనం ఇంకా తర్వాత మన ఆలోచనలు ఏం జరగవండి. ఏ జరుగుతున్నది ప్రతిదీ మనం చేసాం అనుకుంటాం తప్ప వాటిల్లో మనం ఉంటాం అంతే. అవునా? అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్కటి నేను అదే అంటే సాధించేసిన వాళ్ళు అందరూ గొప్పోళ్ళు కాదు, సాధించిన వాళ్ళు అందరూ తింగరోళ్ళు కాదు. ఇట్స్ టైం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అంతే. ఓకే. రన్ అని ఒక సినిమా ఉంటుంది. అలాగా ఇది జరిగితే అది జరగకపోతే ఇది. ఓకే. సూపర్. టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ క్వాలిటీ టైం మన తెలుగు ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళొక సందర్భం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.